ఆలోచించాలి కలిగి పాపం నీలో ఉంటే అపవిత్ర నీలో ఉంటే దేవుడికి కాలేవు. దేశము, పగ, కక్ష, మత్సరము, లేకపోతే అసూయ, ఇంకేమైనా నీలో కలిగి ఆయన ప్రేమాస్వరూపం కాబట్టి నీవు ఆయనను అంగీకరించిన విధంగా ఆయన ప్రేమించగా నీవు నేను ఏమై ఉండాలి అంటే ఈ గుణ లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా యేసు వల్ల ఎందుకు ప్రేమించాడు అంటే వాక్యం రాయబడుతున్నమాట. మీరు లోకానికి ఏమై ఉండాలట? మీరు లోకానికి ఉప్పు లాంటి వారు. అర్థమవుతుందా? వాళ్ళందరినీ కూడా ప్రభువాన్ని ప్రేమించి ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా లోకములకు ఒక సారము అందించేటువంటి సారవంతమైనటువంటి బ్రతుకును బ్రతకడం కొరకని యేసయ్యను ఏర్పాటు చేస్తున్నాడు. మనకు ఒక బిరుదు పెట్టాడు. ఏమన్నారంటే ఈ లోకానికి ఉప్పు. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఉప్పు ఎక్కడిస్తారు? అందరూ ఉప్పు ఎక్కడ ఉందండి? సముద్రం ఒడ్డున ఆ సముద్రపు నీటిని తీసుకొచ్చి పొలంలో ఆ యొక్క మడుల కింద కట్టినటువంటి ఆ యొక్క మనందరినీ కడిగి మన పట్ల తన ప్రేమను చూపి ఏం చేశాడంటే లోకములో నుండి వేరుపాటు చేసి తన యొక్క మార్గములోనికి నడిపించుకొని తన కొరకు ప్రత్యేకంగా బ్రతుకుడు కొరకని పాపము, లోపము, బలహీనతలు ఏమీ లేకుండా సిల్వ రక్తము చేత కడిగి ఈ లోకములో నీవు నేను ఎలాగ బ్రతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు అంటే ఉప్పు వలె ప్రత్యేకించబడిన వాడవై, సారము కలిగిన వాడవై ఈ లోకములో నీవు జీవించాలి అని ప్రభువారు మనల్ని ప్రత్యేకించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుని యొక్క ప్రజల ప్రత్యేకించబడిన నీవు, సారము కలిగిన నీవు, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క పరిశుద్ధత కలిగిన నీవు మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో అందులో కలిసిపోతాను అనుకుంటే ఏమవుతుంది అంటే నిస్సారమైన జీవితం. వాక్యం రాయబడుతున్న నీవు లోకానికి ఉప్పు అంటే ఆ ఉప్పు ఏం చేస్తుందయ్యా అంటే ఉప్పు ఏం చేస్తుంది? ఆ మధ్యకాలంలో అఖిల గారు ఒక వారం నెల రోజుల హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకున్నారో తెలుసా? సోడియం లెవెల్స్ తక్కువ అయిపోయాయి. సోడియం అంటే ఏంటి? ఉప్పే. ఉప్పు గనక లేకపోతే మనిషి కూడా బతకలేడు. మనిషి బతకాలంటే మనిషిలో కంపల్సరీగా ఉప్పు ఉండాల్సిందే.
కూర తినాలన్నా ఉప్పు ఉండాలా, పచ్చడి నిలవాలన్నా ఉప్పు ఉండాలా, ఏదైనా సరే అది రుచి రావాలి అంటే తప్పనిసరిగా దానిలో ఉప్పుని జోడించాలి. ఉప్పు వలన ఏం చేయబడుతుంది అంటే మనిషి బ్రతుకుతున్నాడు. దానిలో ఉన్న సారమును బట్టి అది మనిషికి ఏం చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది, తినటానికి రుచినిస్తూ ఉంటుంది. ఇలాగున్న దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతున్న మాట ఏంటి? ఉప్పు కనుక అది సారం కలిగి ఉంటే అనేకులను బ్రతికిస్తుంది. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, నీవు దేవుని బిడ్డగా మలచబడిన తర్వాత, లోకములో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, క్రీస్తు రక్తమును నీ మీద ప్రకటింపజేసిన తర్వాత, నీవు పరిమళ వాసనగాను, ఏమండి, దేవునికి ప్రియమైన బిడ్డగాను బ్రతికినంత కాలము కూడా లోకానికి సువాసనను వెదజల్లేవాడు అవుతావు, లోకానికి సారాన్ని అందించేవాడు అవుతావు. లోకము నిన్ను చూసినప్పుడు, నిన్ను కలిగి ఉన్నప్పుడు అన్నీ వేసి చూడు, నన్నేసి చూడని ఉప్పు అంటది. అలాగో లోకములో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా బ్రతికిన పర్వాలేదు, కానీ ఏమి కలిగి ఉన్న వ్యర్థం. కానీ క్రీస్తును కలిగి ఉంటేనే స్వచ్ఛతని నిన్ను చూసి అనేకులు ప్రభువును అంగీకరించగలగటానికి ఒక సారవంతమైనటువంటి క్రైస్తవునిగా నువ్వు బ్రతకాలని యేసయ్య నిన్ను నన్ను లోకములో నుంచి ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఎందుకు ప్రేమించాడు అంటే, నిన్ను ప్రేమించి నీవు ఒక సారవంతమైన జీవితాన్ని జీవించాలి లోకం కొరకు. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు నీలో నిస్సారత గనక కలిగి ఉంటే, ఆ సారమే లేకపోతే, ఉప్పు సారము గనక నీలో లేకపోతే ఏమవుతావు చెప్పండి? ఉప్పు గనక సారం కోల్పోతే ఏం చేయబడుతుంది? దానివల్ల ఎవ్వడూ కూడా ఉపయోగించుకోడు. ఏమండి, మీకు బాగా గుర్తు అర్థం అవడం కోసం చెప్తాగా. పచ్చిమిరకాయలు ఉన్నాయిగా, అందరికీ తెలుసు. పచ్చిమిరకాయల కోసం తెలుసు, కూరల్లో వేస్తుంటాం కదా. చాలాసార్లు ఆ పచ్చిమిరపకాయలు వాడేటప్పుడు ఒక్కోసారి 2 పచ్చిమిరపకాయలు వేస్తే కూర అంతా మంట బిట్టేస్తుంది. అవునా కదండి? 2 వేస్తే చాలు కూరంతా చాలా మండిపోతుంటుంది. ఒక్కోసారి 10 మిరపకాయలు వేసినా కూడా అసలు ఉప్పు కారం కనబడదు. కారణం ఏంటంటారు? రూపంకైతే పడుతుంది, దాంట్లో ఏమీ లేదు, సారం లేదు. అందుకే నువ్వు 10 మిరపకాయలు వేసినా అంతే ఉంటుంది, ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసినా, ఒక్కోసారి పావు కేజీ వేసినా కూడా అలాగే ఉంటుంది. బిడ్డల జ్ఞాపకం చూసుకోండి, ఎంత ఉన్నా సరే దానిలో సారం కనుక లేకపోతే, అది దానివల్ల నిష్ప్రయోజనమే. దానిని తీసి బయట పడవేయవలసిందే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక క్రైస్తవుడు ఎప్పుడు తన యొక్క ఆధ్యాత్మికతను కోల్పోతాడో, తన భక్తిని కోల్పోతాడో, తన ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాడో, తన పరిశుద్ధతను కోల్పోతాడో, తన యొక్క పవిత్రతను కోల్పోయి వాక్యానుసారమైన జీవితాన్ని కోల్పోతాడో, వాక్యము రాయబడుతున్న మాట అంటే, ఉప్పు గనుక నిస్సారమైపోతే, అది ఎప్పటికీ నిస్సారం కలిగే ఉండాలి. పొరపాటున దానిలో ఉన్నటువంటి ఆ సారం గనుక కోల్పోబడితే, అది తీసుకువెళ్ళిపోయి ఏం చేయబడుతుంది? బయట పారవేయబడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, ఆడవాళ్ళకి తెలుసు, పెద్దోళ్ళకి అందరికీ తెలుసు. ఇంతకుముందు కల్లుపు వాడేవాళ్ళం, మనం అందరం కూడా కల్లుపు వాడేవాళ్ళం. అది సీసాల్లోనో దేంట్లోనో వాడుతూ ఉంటుండగా అది అడుగుకు వచ్చేటప్పటికి, అది అడుగును ఏమవుతుందంటే నీరు పట్టేస్తూ ఉంటుంది. ఏమన్నా నీరు పడుతుందా? ఆ నీరు పట్టినప్పుడు ఏం చేస్తారు? ఎందుకు పారేయడం తీసుకొచ్చా కూరలో పోస్తారా? పొరపాటున ఎప్పుడైతే నీరు పట్టిందో అది పాడవుతుందని తెలిసి దాన్ని తీసుకెళ్ళి, అది సారం కోల్పోతుంది, ఇంకంతే. దాంట్లో ఇంకేం సారం ఉండదు. దాన్ని ఏం చేస్తాం? తీసిపడి వెంటనే బయట జల్లేసి కొత్తగా మళ్ళీ సారం కలిగిన ఉప్పుని ఆ డబ్బాలో నింపుకుంటాం. వాక్యం చెప్తున్నమాట అదే. నీ జీవితంలో ఆధ్యాత్మిక సారము, భక్తి యొక్క సారము, విశ్వాస్యత, నమ్మకము, పరిశుద్ధత అనేది నువ్వు కోల్పోతే, దేవుడు నిన్ను కూడా పరలోకము నుండి బయటకు గెంటేస్తాడు. పరలోకము నుండి బయటకు గెంటి వేయబడితే వెలుపట ఏముందట? చీకటి, ఏమండి, అరుపులు, కేకలు, అగ్నిగుండము మండుచూ ఉందట. పరలోకములో ఉండగలిగేవాడెవడు? దేవుని యొక్క వాక్యంలో రాసుకున్నాను. బయటకు త్రోసివేయబడేది ఏమిటి? ఎవరు త్రోసివేయబడతారు? ఎవరు బయట పారవేయబడతారు అంటే, సారము లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, భక్తి లేనివాడు, ఆత్మీయత లేనివాడు, జీవము లేనివాడు బయటకు త్రోసివేయబడతాడు అని చెప్పేసి లేఖన భాగము తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మనల్ని ప్రేమించింది దేనికంటే, దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ఆయనకు ప్రియమైన పిల్లలుగా నువ్వు బ్రతకాలి. రెండవదిగా, ఆయన కొరకు పరిమళతను కలిగిన వాడుగా బ్రతకాలి. మూడవదిగా, నీవు ఒక సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించేవాడుగా నీవు ఉండాలి.
బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క పరిశుద్ధత, ఆ సారము నీలో లేకపోతే నీవు దేనికి, మనుషులకి పనికిరావు, దేవునికి కూడా నీవు ఇక పరలోకంలో ఉండటానికి కూడా పనికిరావు. నిత్యాగ్ని గుండములో పడవేయబడటానికే త్రోసివేయబడతావని లేఖనాలు రాయబడుతుంది. ఒక మాట చదవండి ఒకసారి, 13వ అధ్యాయంలోనికి రండి. అదే మత్తయి సువార్త ఒకసారి చదువుకొని మిగతా భాగంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు రాయబడుతున్నటువంటి వాక్య భాగం ఇలాగున ఉన్నది. 41వ వచనం చదవండి. 41వ వచనం రాయబడుతున్న మాట చదువుకుందాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడతారు. రాయబడుతున్న మాట గుర్తుపెట్టుకుని బిడ్డలేరా, ఏమని రాయబడుతుంది ఇక్కడ? ఎవరు బయట పారవేయబడతారట, ఎవరు అగ్నిగుండములు వేయబడతారట, ఎవరు బయట జల్లి వేయబడతారని వాక్యం రాయబడుతుందంటే, ఇక్కడ రాయబడుతున్న వాక్య భాగం ఉంది, ఆటంకములకు సకలమైన. దేనికి ఆటంకం? భక్తికి, దేవుని యొక్క సన్నిధికి, లేకపోతే నీ యొక్క జీవితంలో దేవునికి ఆటంకముగా ఒకవేళ ఉంటూ ఉంటే, ఆటంకములకు సకలమైన దుర్నీతి, సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి. సారము కోల్పోతే బయట పారవేయబెడతావు. ఆటంకమైనటువంటి ఆ జీవితాన్ని కలిగిన వాడవై ఉంటే, దుర్నీతి పరుడుగా బ్రతుకుతుంటే నీవు బయట పారవేయబడతావు. పరలోకములో ఉండేదెవరయ్యా అంటే, ఆ కిందన వ్రాయబడుతున్న మాటను చదువుతుంటున్నప్పుడు కిందన, అప్పుడు నీతిమంతులు, 43లో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సారవంతమైన వాడు దేవుని యొక్క సన్నిధిలో వాడు వెదజల్లుతూ ఉంటాడు. నీతిమంతుడిగా బ్రతికిన వాడు, దుర్నీతి పరుడేమో బయటకు త్రోసివేయబడతాడు. నీతిమంతుడేమో దేవుని యొక్క రాజ్యములో ఏం చేయబడతాడట? సూర్యుని వలె తేజరిల్లుతూ ప్రకాశమానముగా వెలుగుతూ ఉంటాడని వాక్యములో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న మాట మొదటిది, ఆయన రాయబడుతున్న, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటే గాని మరి దేనికి కూడా పనికిరాదు. ఒకవేళ నీ జీవితంలో వెలుగు లేకపోయిన వాడవైతే, చీకటిమయమైపోతే నీ జీవితము, నీవు వెలిగించబడినటువంటి జీవితము కలిగిన వాడవైతే నీవు కూడా బయటకు త్రోసివేయబడతావు. అందుకే రెండో మాటగా చెప్పారు, మీరు లోకానికి వెలుగు అని యేసు ప్రభువు వారు చెప్పారు. బిడ్డలేరా, నిన్ను నన్ను ఆయన వెలిగించాడు అని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములు 9వ వచనం రాయబడుతున్న మాటను మనము చదువుతుంటున్నప్పుడు, అక్కడ 8వ వచనం రాయబడుతున్న మాటను చదువుతున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట మనందరికీ కనబడుతుంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు. ఏమంటే, మనం అందరం కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత, దేవుని పిల్లలమైన తర్వాత మనం అందరం ఏమయ్యాట? ఒకప్పుడు చీకటి మన బ్రతుకులు, ఒకప్పుడు మనము చీకటి, కానీ ఇప్పుడు ఏమై ఉన్నాం? ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్రాయబడుతున్న లేఖన భాగంలో పేతురు రాస్తున్న మొదటి పత్రికలోనికి 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 9వ వచనం రాయబడుతున్న మాటను కూడా చదువుతున్నప్పుడు అక్కడ మరొక విషయాన్ని వాక్యములు రాయబడుతున్న మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు. అయ్యా, యేసు ప్రభు వారు మనందరినీ కూడా ఏం చేశాడట? మీరందరూ కూడా, రాయబడుతున్న మాట చదువుమా, మీరందరూ చీకటిలో నుండి, మనమందరం కూడా ఒకప్పుడు యేసయ్యను ఎరగక ముందు, ప్రభు యొద్దకు రాకముందు, ప్రభు మన బ్రతుకులను వెలిగించక ముందు మనమందరం కూడా ఏమై ఉన్నామని వాక్యం చెప్తుందంటే చీకటి. మనందరి బ్రతుకులు చీకటి అయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య మనల్ని ప్రేమించాడో, యేసయ్య మనల్ని ఎప్పుడు ప్రేమించాడో, ప్రేమించిన ఆయన మనల్ని ఏం చేస్తాడే అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. ఆ వెలుగులోనికి పిలుచుకున్నటువంటి మనము ఎక్కడ జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే, అదే వెలుగులో నీవు జీవిస్తూ ఉండాలి, అదే వెలుగులో నీవు నడుస్తూ ఉండాలి, అదే వెలుగులో నీవు బ్రతుకుతూ ఉండాలి. పూర్వం మీరందరూ చీకటి ఏంటిది, కానీ ఇప్పుడు ప్రభువునందు, ప్రభువులో ఉన్నంత కాలము నీవు ఏమై ఉన్నాము? ఆ మాట మళ్ళీ చెప్పాలి, ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు నీవు ప్రభువులో ఉంటావో, ప్రభువులో ఉన్నంత కాలము నీవు ఏమై ఉన్నావు అంటే వెలుగే. ప్రభువుల నుంచి బయటికి వెళ్ళిపోతే చీకటే ఇంకా మన బ్రతుకులు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు లోకానికి చెప్పాలి గట్టిగా, మీరు లోకానికి వెలుగు. వెలుగు అంటే నీవు వెలిగించబడుతూనే ఉండాలి. నువ్వు లోకానికి వెలుగై ఉండాలంటే కంపల్సరిగా నువ్వు వెలిగించబడుతూనే ఉండాలి. నీవు వెలిగించబడాలంటే నువ్వు కంపల్సరిగా ప్రభువుతోనే ఉండాలి. నీవు ప్రభువుతో ఉన్నంత కాలము, ఆయన సన్నిధిలో జీవిస్తున్నంత కాలము, ఆయనతో సహవాసం చేస్తూ భక్తి కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి, ఆత్మీయత కలిగి, పరిశుద్ధత కలిగి ప్రభువు కొరకు నీవు బ్రతుకుతూ ఉంటే ఎప్పటికీ నీవు వెలిగించబడుతూనే ఉంటావు. వెలిగించబడుతున్న నీవు లోకానికి వెలుగుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు, మనల్ని ఎందుకు ప్రేమించాడయ్యా అంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కోసం కాదు. నీవు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వాడవు. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, లోకముతో నీవు మళ్ళా మిళితమైపోతున్నావు. నిన్ను లోకముల నుంచి యేసయ్య ఏం చేశాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడట. మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లుగా, సర్వసాధారణంగా చూసినట్లుగా, సముద్రములో ఉన్న నీటిని తీసుకొని వచ్చి దానిని ప్రత్యేకపరిచి అది అనేకులకు సారవంతమైనటువంటి నీరుగా, ఉప్పుగా దానిని ఎలాగున యజమానుడు తయారు చేసి అది ప్రజలందరికీ అమ్ముతూ ప్రజలకు ఎలాగున వాటిని ఇస్తుంటున్నారో, ఈ లోకములో నిన్ను నన్ను కూడా లోకం అనేటువంటి పాపపు సముద్రములో నుండి, లోకం అనేటువంటి మాలిన్యతలో నుండి యేసయ్య మనలను ప్రత్యేకపరిచి తన బిడ్డగా తీసుకుని మనందరినీ కూడా ఉప్పు వంటి సారము గల వారుగా ప్రత్యేకించుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉప్పు ఎంత జాగ్రత్తగా కాపాడబడితే, వర్షాకాలం ఎవడన్నా బండి మీద ఉప్పు వేసుకొని అమ్ముతాడా? జోరును వర్షం పడుతుంది, బండి మీద ఉప్పు వేసుకొని వస్తాడా? అమ్మితే ఏమవుతుంది? మొత్తం కరిగిపోయి పాడైపోతుంది. అది ఉప్పుగా మారినంత కాలం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఉప్పుగా మారిన తర్వాత మాత్రం కంపల్సరీగా అది కాపాడబడడానికి బహుజాగ్రత్తలు తీసుకోవాలి. క్రైస్తవుడా, నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువు రక్షించారు, సిలువ రక్తము చేత కాపాడాడు, విడిపించాడు. రక్షించబడిన దగ్గర నుంచి నీ పరిశుద్ధత పోకుండా, నీ యొక్క ఆధ్యాత్మికత పోకుండా, నీవు మరలా లోక సంబంధమైనటువంటి మాలిన్యతతో మలితము కాకుండా ఉండడం కొరకు ప్రతిరోజు నిన్ను నీవు కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైపోతాం? మరలా సముద్రంలో కలిసిపోతాం. సముద్రం నుంచి బయటికి తీసుకురాబడింది. ఒకవేళ యజమానుని గనక నిర్లక్ష్యం వహిస్తే ఏమవుతుంది? ఆ సముద్రపు ఆటుపోటులకు నీరు గనక కొట్టుకొని వస్తే ఆ తయారైన ఉప్పు మొత్తం కూడా మళ్ళీ నీరులాగా మారిపోతుంది. దానివల్ల ఏ ప్రయోజనం లేదు కదా. ఒక క్రైస్తవుడు కూడా అంతే. అతడు యేసయ్య నిన్ను ఉప్పు వంటి సారము కలిగిన వ్యక్తులుగా ప్రత్యేకపరిచాడు. లోకం నిస్సారముగా ఉంది, కానీ మనం ప్రత్యేకించుకొని అదే నిస్సారమైనటువంటి దానిలోంచి మనల్ని ప్రత్యేకించుకొని సారవంతమైన వాడిగా ప్రభు మలిచాడు. ఈ సారవంతమైనటువంటి మనము లోకమును నిస్సారమైన స్థితిలో నుండి వారు కూడా సారవంతమైన వారుగా మలచబడి కొరకు క్రీస్తును కలిగిన వారముగా మనల్ని మనం ప్రతిరోజు కాపాడుకుంటూ, ఏమంటే ప్రతిరోజు నిన్ను నువ్వు ఏం తగలకుండా ఉప్పుకి నీరు తగలకుండా ఎలాగున కాపాడుకుంటూ ఉంటామో, అలాగుననే మనకు మన జీవితాలకు లోక సంబంధమైనవి ఏవి కూడా తగలకుండా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా కాపాడుకుంటూ బ్రతకాలి. ఈ సారము కోల్పోయే స్థితి మనలోనికి వచ్చిందంటే ఇక మనం ఎక్కడికి త్రోసివేయబడుతున్నామంటే నరకము వైపుకు అడుగులు వేస్తున్నామని వాక్యం చెప్తుంది. సారము కోల్పోతున్నావు అంటే నీ అడుగులు నరకం వైపుకు పడుతున్నాయని అర్థం. నిస్సారమైపోతున్నావు అంటే ఇక తిరిగి నీ గమ్యము నరకం వైపుకు వెళుతుందని అర్థం. కానీ ఎప్పుడైతే నువ్వు సారము కలిగి ఉంటావో నీవు లోకానికి సారమును అందించేవాడవుతావు, లోకానికి వెలుగునిచ్చేవాడవుతావు, లోకమును ప్రకాశింపజేసేవాడవుతావని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగున మనం బ్రతకగలుగుతామో అప్పుడే క్రీస్తు ప్రేమను లోకానికి చాటించగలిగిన వారం అవుతాం. ఒకవేళ ఇప్పటికే నీవు నిస్సారమైపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నిన్ను యేసయ్య ఆ నిస్సారమైనటువంటి జీవితంలో నుంచి తిరిగి సారవంతమైన వానిగా మలిచాడు కదా, సారవంతముగా నిన్ను ప్రత్యేకించుకున్నాడు కదా. ఒకవేళ మరలా తిరిగి లోకాకర్షణకు గురైపోయి లోకము వైపునకు వెళ్ళిపోయి నిస్సారమైపోయి ఉంటే, బైబిల్ రాయబడుతున్న మాట తెలుసండి. మనం ఇంతకుముందు పోయిన వారం కూడా చెప్పుకున్నాం అనుకున్న, బహుశా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటున్నాం. రాయబడుతున్నటువంటి మాట ఎలాగున ఉంది?
నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది, కానీ నీవు చచ్చినోడితో సమానమే. పేరుకే బ్రతికున్నావు అనుకుంటున్నావు. నీవు పేరుకే ఊపిరుంది. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? కోమాలో ఉన్నావు. కోమాలో ఉన్నవాడి పరిస్థితి ఏంటో తెలుసా అండి? కోమాలో ఉన్నవాడు చచ్చినోడు ఒకటే. పేరుకే నువ్వు బ్రతికి ఉన్నావు, కానీ నిస్సారమైపోయావు, చచ్చిన స్థితిలో ఉన్నావు. దేవుని యొక్క బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుని బిడ్డనండి, క్రైస్తవునని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఏమీ లేదయ్యా అంటే ఆ సారము కోల్పోయి ఉన్నటువంటి వారం అయిపోతే వాక్యం చెప్తుంది, ఉప్పు నిస్సారమైతే దేని వలన అది తిరిగి మరలా సారం పొందుకుంటుంది అంటారా? నీవు నిస్సారమైపోయావు. సారము లేనివాడుగా, నామకార్థముగా, ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవుని అనిపించుకుంటున్నావు, కానీ నీలో ఆ క్రీస్తును కలిగిన సారము నీలో లేదు. మరలా తిరిగి నీవు సారవంతమైన వాడుగా మలచబడటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే, ఇందాక మనం చదివిన వాక్యం ఏం రాయబడుతుంది? ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి రాదు. ఏం చేయబడుతుందట? మనుషుల చేత త్రొక్కబడటానికి, కానీ మరి దేనికి కూడా అది పనికిరాదు. ఒకసారి మనం సారం కోల్పోతే మరలా తిరిగి పనికిరామా? మరలా తిరిగి సారాన్ని పొందుకోలేమా? అదే యేసు ప్రభు వారు మరొక మంచి మాటను తెలియజేశారు. చదువుకున్నాము. మార్కు శుభవార్త 9వ అధ్యాయంలోనికి రండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయంలోనికి రండి. 9వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఒక వాక్య భాగము 49వ వచనములో రాయబడుతున్న మాటను చదువుకుందాం. ప్రతి వానికి ఉప్పు యొక్క సారము అగ్ని వలన కలుగుతుంది. అయ్యా, ఆ కిందను కూడా రాయబడుతున్న మాట చదవనమ్మా. ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారమును కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నిస్సారమైపోతేనే సమస్యలండి. క్రైస్తవ జీవితంలో సారవంతముగా బ్రతుకుతూ ఉంటే సమాధానం కలిగి ఉంటామట. అక్కడ రాయబడుతున్న మాట అదే ఉంది, అంతే కదండి? ఏమని ఉందండి? ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైపోతే దేని వలన దానికి మరలా సారము కలగజేతురు? మీలో మీరు ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా, ప్రతి వారు కూడా ఉప్పు వంటి సారము కలిగిన వారుగా మీరు బ్రతకండి. ఎప్పుడైతే మీరు అలాగును ఉండగలుగుతారో ఒకరితో ఒకరు సమాధానము కలిగిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనలను ప్రత్యేకించుకుంది, తను ప్రేమించింది ఆయన ప్రేమను పంచటానికి, ఆయనలాగే మనము కూడా ప్రేమించుట కొరకు. ప్రభుచితమైతే ఆ వాక్య భాగాన్ని మరొక మారు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. రాయబడుతున్న మాట, నా అంశంలోనికి వచ్చేస్తున్నాను. 49 రాయబడుతున్న మాట, ఒకవేళ నీవు నిస్సారమైపోతే, ఈరోజు నీవు క్రైస్తవుడిగా ఉన్నావు, దేవుని బిడ్డగానే ఉన్నావు, కానీ సారము లేని వాడివై, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగ ఉన్నాయో నీలో కూడా అలాగే ఉన్నాయి, లోకం ఎలాగుందో నీవు కూడా అలాగే ఉండి నిస్సారమైనటువంటి క్రైస్తవుడిగా ఒకవేళ ఉంటే నీవు మరలా ఎలాగున్న సారాన్ని పొందుకోగలవు అంటే వాక్యం చెప్తున్న మాట, రాయబడుతున్న మాట, ఉప్పుకి సారము అగ్ని వలన కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి ఉపాయాన్ని ప్రభువు చెప్పారు. అర్థమవుతుందా? సారం కోల్పోతే దాన్ని ఎక్కడికి? కాళ్ళతో త్రొక్కటానికి తప్ప దేనికి కూడా పనికిరాదని చెప్పారు కదా. అదే ప్రభువు మరొక అవకాశాన్ని కలగజేస్తూ ఏమన్నారంటే, ఉప్పు గనక సారాన్ని కోల్పోయి అది కాళ్ళతో త్రొక్కి వేయబడి నరకాగ్నిలో పడవేయబడి బయట పారవేయ పరిస్థితుల్లో, అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే ఎవరైతే ప్రభువు సన్నిధిలో మరలా నేను సారవంతునిగా మార్చబడాలి, మరలా నేను సారము కలిగిన వ్యక్తిగా బ్రతికి మరలా దేవుని కొరకు ప్రత్యేకించబడాలి, ఈ యొక్క నిస్సారమైన బ్రతుకు నాకు అక్కరలేదు, ఈ లోక సంబంధమైన బ్రతుకు నాకు అక్కరలేదు, నేను దేవుని కొరకు మరలా సారవంతంగా జీవించాలని ఎవరైనా ఆశ కలిగి ఉంటే వారి కొరకు ప్రభువు ఇస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఏమని రాయబడుతుందండి? ప్రతి వానికి ఉప్పు వంటి సారము అగ్ని వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఒకవేళ నువ్వు కొనుక్కున్న ఉప్పులో సారం కోల్పోతే తిరిగి మరలా దానికి నీవు సారాన్ని ఇవ్వలేవేమో కానీ యేసయ్య మనల్ని ప్రేమించాడు.
మనలను సారవంతమైన వారిగా బ్రతకటానికి, ఆయన తన శిలువ రక్తాన్ని కుమ్మరించి తన ప్రేమను మనకిచ్చి ఆయన బిడ్డలుగా బ్రతకటానికి కృపను అనుగ్రహించాడు. అలాగున దేవుని కృపను పొందుకున్నటువంటి మనము ఆ విలువైనటువంటి జీవితంలో నుంచి వెళ్ళిపోయి లోకానుసారంగా బ్రతికి లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మిళితమైపోయిన వారంగా బ్రతుకుతూ ఉంటే, సారము కోల్పోయినటువంటి వారముగా ఉంటే, ఉప్పుకి నీవు మరలా సారాన్ని ఇవ్వలేవేమో కానీ నీ జీవితానికి మరలా సారాన్ని పొందుకోవటానికి యేసయ్య ఒక మార్గాన్ని చెప్తున్నారు. ఏమంటున్నారండి? ప్రతి వానికి ఉప్పు వంటి సారము దేని వల్ల కలుగుతుంది? అగ్ని. అగ్ని. వీళ్ళ జ్ఞాపకం చూసుకోండి. ఆ వాక్యమును చదువుతున్నప్పుడు మానవుని దేవుడు ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. జ్ఞాపకం చూసుకోండి. మీకు అందరికి అర్థం అవడం కొరకు అగ్ని అనగానే మనందరికీ తెలుసు. పేతురు మిగతా 11 మంది శిష్యులు వీళ్ళందరి గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ జీవితంలో పిరికివారుగా, ఇంక అవసరం లేదు, ఇక దేవుడు అక్కర్లేదు, ఇక ఏమీ లేదు అనుకుని ఏం చేశారట? యేసయ్య పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత వాళ్ళు చేసిన చేష్టలన్నీ ఏంటో మనందరికీ తెలుసు కదండి. పేతురు ఏం చేశాడు? వాళ్ళనేమో భుజాన్ని వేసుకున్నాడు. భుజాన్ని వేసుకొని శిష్యుల వైపు, మిగతా సహోదరుల వైపుకి తిరిగి వాళ్ళంటారు, రేయ్ నేను చేపల వేటకి వెళ్తాను, వస్తారా నాతోటి? ఇంకేం చేస్తామయ్యా, మొన్నటి వరకు యేసుప్రభు మనతోనే ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతాలు చేసేవాడు, ప్రసంగం అయిపోయిన తర్వాత భోజనం పెట్టేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు కాబట్టి అవన్నీ చూసి ఆహా ఓహో అని దేవుని సన్నిధిలో ఆనందంతో సపోర్ట్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు యేసుప్రభు మనతో లేడుగా, ఇప్పుడు ఏం చేసేద్దాం? ఇంకెందుకు అయిపోయింది, 3.5 సంవత్సరాలు చాలు, పరిచర్య అనుభవం చాలే అని ఏం చేద్దాం? వాళ్ళ భుజాన్ని వేసుకొని వెళ్ళిపోదాం. నేను చేపల వేటకు వెళ్తున్నాను, వస్తారా? ఖాళీగా ఉండి ఇక్కడే కూర్చొని ఇంకా అని తను బలహీనపరచబడిన వాడే, తను సారము కోల్పోయిన వాడే మిగతా వారిని కూడా సారము కోల్పోయిన వాడిగా మలిచాడు. వాళ్ళందరూ అన్నారు, పెద్దోడు నువ్వు వెళ్తే నీ వెనకాల మేము కూడా వచ్చేస్తామని. వీళ్ళందరూ కూడా మరలా తిరిగి తమ పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు. సారము కోల్పోయిన వారిగా బ్రతికారు. యేసుప్రభు వారు మరలా వారిని ప్రేమించి మరలా తీసుకొని వాళ్ళతో అంటున్నారు, మీరు ఇక్కడే కనిపెట్టి ప్రార్థన చేయండి, కనిపెట్టి ప్రార్థన చెప్పాను. బయటికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు మేడగదులకి వెళ్ళి ఎన్ని రోజులు ప్రార్థన చేశారండి? 10 దినాల పాటు ఏం చేస్తూ వచ్చారంటే, నిస్సారమైన వీళ్ళు, సారము కోల్పోయిన వీరు, నిస్సహాయతలో ఉన్న వీరు, ఏ విధమైనటువంటి శక్తి బలములు లేని వీళ్ళు 10 రోజుల పాటు వారు కలిసి దేవుని సన్నిధిలో ఏం చేశారట? ఏకీభవించి ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటుండగా రాయబడుతున్నమాట, 10వ దినము పెంతెకోస్తు పండుగ దినమున అగ్ని వలె పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. అగ్ని వలె పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. నిస్సారమైనటువంటి బ్రతుకులతో, నిస్సహాయతతో, ఏ విధముగా మేము పనికిరాము, ఇంకా మా వలన ఏమీ లేదు, మాకు విద్య లేదు, మాకు జ్ఞానము లేదు, తెలివి లేదు, మేము అలా పూర్తిగా లోకముల వారి వైపు అబద్ధాలు ఆడేవాము, లేకపోతే లోకములో పాపం చేసాము, కోపాన్ని ప్రదర్శించాం, లోకములో మాకు నచ్చినట్లుగా జీవించాం, ఇక వేస్ట్ అనుకునేటువంటి నిస్సారమైపోయినటువంటి వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి అగ్ని వలె దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేశారట? శక్తిని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నిస్సారమైపోయినటువంటి వీరు కనిపెట్టి మరలా సారవంతంగా మలచబడే కొరకని ప్రభుపాదాల దగ్గరికి వచ్చారో, దేవుని యొక్క అగ్ని వారి మీదకి దిగి రాగానే వారందరూ కూడా, నిస్సారమైపోయినటువంటి వీరందరూ కూడా ఏం పొందుకున్నారు? సారమును పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు నిస్సారమైనటువంటి వీళ్ళు ఈ పేతురు గారు నిలబడి ప్రసంగం చేస్తుంటే 3,000 మంది ఒక్కసారి రక్షించబడ్డారు, 5,000 మంది ఒక్కసారి రక్షించబడ్డారు. అంతేకాదు, అద్భుతం చెప్పమంటారా? అపోస్తుల కార్యముతో ఏంటి ఒక మంచి మాట, పేతురు కోసం రాయబడుతున్నటువంటి మంచి మాటను చూసినప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ రాయబడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. 15వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 15వ వచనం రాయబడుతున్న మాట చూసినప్పుడు, అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడనైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారి కొరకు రాయబడుతున్న మాట ఇది. పేతురు గారి కొరకు రాయబడుతున్న మాట, నిస్సారమైపోయి నిస్సహాయతలు, పూర్తిగా ఇంకా వేస్ట్ అనుకునేటువంటి జీవితం కలిగినటువంటి వాడిని
తన బలహీనుడై మిగతా వాళ్ళని బలహీనపరిచినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి కోసమే రాయబడుతుంది. నిస్సారమైపోయిన పేతురు ఇప్పుడు ఏం పొందుకున్నాడంటే సారమును పొందుకున్నాడు. యేసయ్య ఏం చెప్పారు? ప్రతి మనిషికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. ఏ అగ్ని? మన ఇంట్లో పండే అగ్ని కాదు, కర్రలతో మండించే అగ్ని కాదు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నీవు నింపబడినప్పుడు, ఆ అగ్ని నీ ఎదుకు వచ్చినప్పుడు, అగ్ని చేత నీవు తాకబడినప్పుడు, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న పాపపు క్రియలు, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆ ప్రతికూల పరిస్థితి అన్నిటి నుంచి విడుదల పొంది నిస్సారమైపోయి ఇంకా దేనికి వేస్ట్ అని కాళ్ళతో త్రొక్కబడి నరకానికి దారిలో ఉన్నటువంటి నరకములోనికి పడటానికి సమీపంగా ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా యేసయ్య ఏం చేస్తున్నాడంటే తన అగ్ని చేత కాల్చి మరలా ఏం చేయబోతున్నాడు? ఆయన సారముతో నింపటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క వ్రాయబడుతున్న మాట, పేతురయ్యను అలాగనే ఆ యొక్క 11 మంది శిష్యులను 120 మందిని కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారిని తాకాడో వారందరూ కూడా ఏం పొందుకున్నారట? ఆత్మచేత అభిషేకించబడిన వారై సారము కలిగిన వారుగా ప్రభు కొరకు బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు దేనికి అసలు పనికిరాడు అనుకున్నటువంటి పేతురుని గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, అతడు వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అతను నీడ తాకితే చాలు. ఎవరిదండి? పేతురు గారి నీడ తాకితే చాలు. ఏం జరిగిందట అక్కడ రాయబడుతున్న మాట? వాళ్ళందరూ కూడా రోగులు, పక్షవాతం కలిగిన వారు, మంచాల మీద మోసుకురాబడినటువంటి వారు, ఏమండి దురాత్మలు పట్టిన వారు అందరూ కూడా పేతురు గారి నీడ తాకితే వీళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారట? ఒకప్పుడు నిస్సారం అండి ఇతను, ఒకప్పుడు నిస్సారమైపోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడ్డాడో, కాల్చబడిన వ్యక్తి సారము పొందుకున్నవాడే దేవుని కొరకు సారవంతమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో దేవుడు మనకు ఒక కృపను అనుగ్రహించాడు. ఏంటంటే ఆత్మీయతలో నీవు చచ్చిన వాడమైనా, ఆత్మీయతలో లేకపోతే సారవంతమైనటువంటి ఆధ్యాత్మికత నుంచి పడిపోయి లోకముతో మిళితమైపోయి ఏ విధంగా ప్రభువు బిడ్డవే కానీ ఏమాత్రము ప్రభువుకు సంబంధించినటువంటి సారవంతమైనటువంటి జీవితం లేకపోతే ప్రభు ఒక కృపను అనుగ్రహిస్తుంటున్నాడు. మరలా నీవు ఆయన వద్దకు వచ్చి కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే మరలా నిన్ను తన ఆత్మ చేత, తన అగ్ని చేత కాల్చి నీలో తన సారమును నింపి మునుపటి కంటే ఈరోజు నిన్ను మరలా ప్రభు కొరకు సాక్షార్థముగా నిలబెట్టడానికి ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే అలా కూడా ఆశ పలుకుంటున్నామో, ఆశ కలిగి ఉంటే బిడ్డలారా, ఉప్పుకు నీవు సారం ఇవ్వలేమో కానీ నీకు మరలా సారాన్ని తెచ్చుకోవడానికి దేవుడు ఒక కృపను అనుగ్రహించాడు. నీవు మరలా తేజరలటానికి, నీవు మరలా ప్రభు కొరకు ప్రకాశించడానికి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎఫెసీ పత్రికలో ఉంది కూడా అదే, ఎఫెసీ పత్రికలో కూడా అదే ఉంది. ఒకవేళ వెలిగించబడిన నీవు కనుక ఆరిపోయిన స్థితిలో, వెలుగు లేనటువంటి చీకటి స్థితిలోనికి వెళ్ళిపోతే నిన్ను నన్ను మరలా ఆయన ఏం చేయబోతున్నాడు? మనం అనేక మార్లు చదువుకున్న వాక్య భాగమే 5వ అధ్యాయం 14వ వచనం రాయబడుతున్న మాట చూస్తుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏమనుందండి? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, ఏమండి ప్రకాశించవలసిన వాడవు నీవు, వెలిగించబడవలసిన వాడవైన నీవు, క్రీస్తు కొరకు వెలుగుగా బ్రతకవలసిన నీవు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నిద్రపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ దీపంలో నూనె లేకపోతే ఏమవుతుంది? మినుకు ఇప్పుడు లేవులే అందరికి దీపాలు. ఇప్పుడు ఎక్కడ పెద్దోళ్ళకి తెలుసు ఆ దీపాలని. చిన్నపిల్లలకి దీపం అంటే ఎలాగ ఉంటుందని అడుగుతారు. ఏమండి మా వయసు కాలంలో మేము దీపం దగ్గర కూర్చొని చదువుకున్నాం మేము అందరం. ఆ దీపాలు మినుకు ఆరిపోతున్నాయి అంటే, రే అది సరిగా ఎలగట్లేదు శుభ్రంగా, దాంట్లో శుభ్రంగా నీళ్ళు, మళ్ళీ కిరసనాలు పోయి, నీళ్ళు కాదు కిరసనాలు పోయింది, లేకపోతే నూనె పోయింది అని చెప్తా. అందులో నూనె నింపితే అప్పటి వరకు మినుకు అలాగా ఆరిపోయే కునుకుతున్నటువంటి దీపం మరలా ప్రకాశించటం ప్రారంభిస్తుంది. క్రైస్తవులంగా మనలో కూడా ఆరిపోయే స్థితిలోనికో, నిద్రావస్థలోనికి జారిపోతూ ఆ దేవుని యొక్క వెలుగు, ఆ దేవుని ప్రకాశం, మనం దేవుని యొక్క శక్తి మనలో నింపబడకపోతే మనము ఖాళీ అయిపోతుంటే అలాగనే ఆరిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతుంటున్నాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు అదే మాట ఏంటంటే, అందుచేత నిద్రావస్థలోనికి వెళ్ళిపోయి నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి వెళ్ళి క్రీస్తు నీ మీద మరలా ప్రకాశించబోతున్నాడు. ఒకవేళ నీవు అదే స్థితిలో ఉంటే, చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? నిద్రావస్థలోనికి వెళ్ళిపోతున్నావా? ప్రకాశమానమును కోల్పోయిన వాడుగా వెలిగించబడలేని స్థితిలో ఉంటున్నావా? ఇదిగో నా ప్రభువు నిన్ను మరలా వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు వెలుగుగా ఉండాలని,
నీవు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉండాలని, నీవు లోకమునకు వెలుగు అని ప్రభువు చెప్పిన ఆ మాట నీ జీవితంలో కడవరకు కనబడాలని, నిన్ను నన్ను వెలిగించాలని ఏం చేస్తున్నాడు? ఆయన మన మీద తన వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పుకి నిస్సారం అయిపోతే దానికి మరలా సారము తీసుకురావడం అసాధ్యం. కానీ అగ్ని వలన అది మరలా సారము పొందుకుంటుంది. బైబిల్ రాయబడుతున్న మాటలు, 2 మాటలు రాసుకున్నాను, మరొక మాట కూడా. ఉప్పు ఇంకా నిస్సారం అయిపోతే పనికిరాదు కదా, త్రోసివేయబడుతుంది కదా. మనుషులమైతే మనము దాన్ని బయట పారవేస్తాం కదా. దేవాతి దేవుడు మనల్ని మరలా తిరిగి సారవంతంగా చేస్తూ ఉంటాడు కదా. అలాగునని మరొక భాగం మనందరికీ తెలుసు. యెహెజ్కేలు గ్రంథంలోనికి వచ్చినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలోనికి రండి. 37వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 3 నుండి 6 వచనాల వరకు రాయబడుతున్నటువంటి ఒక భాగాన్ని మనము చదువుకుందాం. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుడు అడుగుతున్నాడు. ఏమైపోయాయి ఇవన్నీ కూడా? చచ్చిపోయాయి, ఎండిపోయాయి. ఎముకలన్నీ కూడా జీవమును కోల్పోయి ఎండిపోయి పడిపోయి ఉన్నాయి. ఎముకలు లోయలో పడిపోయి ఉన్నాయి. దేవాతి దేవుడు యెహెజ్కేలుని ఆ ఎండిన ఎముకల లోయలోనికి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి ఆ ఎముకలను చూపిస్తూ ప్రభు అంటున్నారు. ఏమంటున్నారు? నరపుత్రుడా యెహెజ్కేలు, ఎండిపోయిన ఈ ఎముకలు మరలా బ్రతకగలుగుతాయా? సారము కోల్పోయినది మరలా తిరిగి సారం వస్తుందా అంటే ప్రభువే అన్నాడు, ఇది నిస్సారం అయిపోతే దాన్ని ఎక్కడ పడేయాలా? బయట పారవేయాలా? త్రొక్కబడటానికి దేనికి పనికిరాదని చెప్పాడు కదా ఉప్పును గురించి. కానీ మన జీవితాలలో సారము కోల్పోతే మరలా తిరిగి సారమును ఇవ్వటానికి ఒక ఉపాయం చూపించాడు. అదే శక్తిమంతుడు మరొక మాట అంటాడు, ఎండిపోయినటువంటిది మనుషుడు చూపిస్తూ ఉంటున్నాడు. యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతకగలవా? మానవునికి కదా సాధ్యం, మానవునికి కదా సాధ్యం. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు తిరిగి మరలా బ్రతకాలంటే మనుషులందరూ నేను చూసి అంటారు, అది కష్టం అండి. ఇంకా అది అప్పుడే ఎండిపోతే ఇంకెక్కడ బతుకుతుంది? తీసి బయట అగ్నిలో వేసి కాల్చివేయండి అని మనం మాట్లాడుతుంటాం. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా అంటే యెహెజ్కేలు అంటున్నాడు, అది నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా, అది నీకే తెలుసు. అది బ్రతుకుతుందో బ్రతకతో నీకు తెలుసయ్యా అని ప్రభుతో అంటున్నప్పుడు దేవుడు ఆ యొక్క యెహెజ్కేలుతో మాట్లాడుతూ అంటున్నాడు. చదువునమా. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలరా, యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు, మీరు మరలా జీవము పొందుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుచున్న మాట, సారము కోల్పోతే మరలా తిరిగి దానిని శక్తివంతముగా, సారవంతమైనదిగా మలచడానికి ప్రభువు తన యొక్క అవకాశం ఇచ్చాడు. ఎండిపోయిన వాటిని మరలా తిరిగి బ్రతికించడానికి మానవుడానికి కదా సాధ్యమే. నీ జీవితంలో ఒకవేళ నీవు ఇదే స్థితిలో ఉంటే, ఎండిన స్థితిలో ఒకవేళ ఉంటే, దేవుని యొక్క వాక్యం ఏర్పడుతుంది, ఇక నా జీవితం ఇక దేనికి పనికిరాదు, ఇక ఎండిపోయాం, అయిపోయింది, ఇంకా లోకమంతా నిన్ను చూసి అయిపోయింది రేళ్ళ పని, ఇంకా లేదు, వేస్ట్ అనుకుని ఒకవేళ మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలతో ప్రభు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలరా, దేవుని మాట మీరు ఆలకించండి. ఏమంటున్నాడంటే, మీరు బ్రతుకున్నట్లుగా. బిడ్డలరా, ఒకవేళ ఈ స్థితిలో, ఎండిన స్థితిలో ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు, మరలా నీవు బ్రతకటానికి అవకాశం ఉంది. నీవు ప్రభు మాట ఆలకించగలిగితే నీకు ఒక అవకాశం ఉంది. ప్రభు మాట వినగలిగితే, ప్రభు స్వరమును వినగలిగితే, ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నీకు ఒక అవకాశం ఉంది. ఏంటంటే, నీవు మరలా జీవమును పొందుకోవడానికి, నీవు మరలా బ్రతకటానికి, మరలా కండరములు పొదగటానికి, నీవు మరలా చర్మను పొదగటానికి, మరలా నీవు నరములు కలిగిన వాడవై జీవమును పొందుకొని దేవుని కొరకు మరలా జీవించటానికి యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఎండిన స్థితిలో నుంచి మరలా ఆయనకు పనికొచ్చే పాత్రగా నిన్ను నన్ను చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన స్థితిలో నిన్ను వదిలిపెట్టడానికి, ఎముకల లోయలో పడిపోయిన స్థితిలో, ఆ పరిస్థితుల్లో లోకంలోనే అలాగ పడిపోయిన స్థితిలో ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ నిన్ను ఆ ఎండిన స్థితిలో నుండి ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే, మరలా నీకేం చేయాలనుకుంటున్నాడు? ఆ కిందకి వచ్చినట్లయితే 6వ వచనం చదువునన్న రాయబడుతున్నమాట, చర్మమును కప్పి మీకు మరలా నరములనిచ్చి, మీ మీద మాంసమును పొదిగి చర్మమును మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరందరూ కూడా
తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన నీ స్థితిలో నుండి మరలా నీకేం చేస్తాను? చర్మమును కప్పుతాను, కండరాలను పొదుగుతాను, నరములను మీకు పొదుగుతాను. బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఎంత దయగలిగిన దేవుడు. లోకం అంటది ఎండిపోయినదే కదా, అది వేస్ట్ అంటది. కానీ దేవాది దేవుడు ఏమంటాడు? నువ్వు ఎండిన స్థితిలో ఉన్నా పర్వాలేదు, నా వైపు నువ్వు చూడగలిగితే, నా మాట ఆలకించగలిగితే, నా యొద్దకు రాగలిగితే, ఎండిన నీవు మరలా ఏమవుతావు? జీవము కలిగిన వాడుగా మలచబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనం అందరము కూడా అలాగున ఆయన కొరకు జీవించువారముగానే. మూలవాక్యంకి వచ్చండి, యేసయ్య నిన్ను ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడంటే నీవు లోకములో ఒక సారవంతమైన వాడుగా ఉండాలని, నిన్ను ప్రేమించి నిన్ను సారవంతమైన వాడుగాను వెలుగుగా ఉండాలనే కోరుకుని నీ పట్ల ఆయన కృప చూపించాడు. కానీ కొన్నిసార్లు ఆ సారాన్ని కోల్పోయి నిస్సారమైపోతూ ఉంటే మరలా సారము పొందటానికి మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. యేసయ్యను నమ్ముకున్న దేవుని బిడ్డవైన నీవు, ఆధ్యాత్మికంగా నీవు జీవము కలిగిన వాడవైన నీవు, ఇందాక మనం చదువుకున్నాం, పేరుకు మాత్రమే నీవు జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడవే, నీవు చచ్చిన వాడవేనని చెప్పేసి ప్రభువు మాట్లాడుతుంది. అలాంటి చచ్చిన స్థితిలో నుండి జీవము కలిగినటువంటి వాడుగా నీవు మలచబడటానికి ఆయన ఏమన్నాడంటే, ఎండిపోయినటువంటి వారులరా దేవుని మాట ఆలకించండి, మీరు మరలా బ్రతుకున్నట్లుగా, మీరు మరలా జీవించినట్లుగా మీలోనికి ఏం చేస్తున్నట్టున్నాడండి? నేను మీలోనికి జీవాత్మను నేను మరలా పంపిస్తున్నాను. బ్రతికింపజేసే దేవుని యొక్క ఆత్మను మీలోనికి పంపించి మరలా మీరు బ్రతుకువారుగా, ఆయన కొరకు సాక్ష్యార్థముగా జీవించువారుగా, ఎండిన స్థితుల నుంచి తిరిగి లేపబడిన వారే అనేకులకు ప్రయోజకులుగా, దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా. దేవుని యొక్క ఒకే ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి, నీవు నేను బయట పారవేయబడి నరకానికి పోవటం ఆయనకి ఇష్టమో లేదు. బయట పారవేయబడటం అంటే అర్థం ఒకటే. బయట పారవేయబడేదంటే అర్థం ఏంటంటే అగ్నిగుండములో వేయబడటమే. బయట పారవేయబడటం అంటే అగ్నిగుండములో వేయబడటమే. బయటకు త్రోసివేయబడే వేస్ట్ అని ఒకవేళ ఇసిరిపడేశాడంటే అది అగ్నిగుండానికే ఆహుతవుతుంటుంది. వాక్యం చెప్తుంది దేనికి పనికిరానటువంటి పాత్ర, పనికిరాని కాదు. కానీ వాక్యం చెప్తుంది నీవు బయటకు త్రోసివేయబడకూడదు, ఆ అగ్నిగుండములో పడకూడదని, ఆ నరకాగ్నికి వెళ్ళిపోకూడదని, సారము కోల్పోయిన నీలోనికి మరలా సారమునివ్వాలని, ఏమండి ఎండిన స్థితిలో ఉన్న నిన్ను మరలా తిరిగి జీవింపజేసి ఆయన నిన్ను బ్రతికించాలని ఆశపడుతుంటున్నాడు. బైబిల్ రాయబడుతున్న ఒకే ఒక మాట, బైబిల్ రాయబడుతున్న చాలా మంచి మాట చూద్దాం. తిమోతిలకు రాసినటువంటి రెండవ పత్రిక రాయబడుతున్నటువంటి వాక్య భాగంలోనికి వచ్చేద్దాం. తిమోతిలకు రాసిన రెండవ పత్రికలోనికి వచ్చినట్లయితే అక్కడ ఒక వాక్య భాగం మనం 21 వచనం చదవండి. 2:21 వ్రాయబడుతున్న మాటను చదువుకోండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. ఎవరైతే నిస్సహాయతలో నుండి, నిస్సారతలో నుండి, ఎండిన స్థితిలో నుండి వారు మరలా తిరిగి దానిలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు, వారి గురించి వాక్యం చెప్తుంది. ఏమంటున్నాడంటే వీటిలో చేరక అంటే ఘనహీనతలో, లోకములో, నిస్సారతలో నీవు బ్రతకకుండా బయటపడటానికి ఎవరు ఇష్టపడుతూ ఉంటారు, వారి గురించి ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా నేను ఉండాలనే దేవుని ఉద్దేశము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉద్దేశం అంతా ఒకటేనండి. మనం నిస్సారమైపోయి ఎండిన స్థితిలో ఉండడానికి ఇష్టం కాదు. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే నిస్సారతలో నుండి సారవంతమైన వాడుగా మలచబడాలి, ఎండిన స్థితిలో నుండి జీవము కలిగిన వాడుగా నువ్వు మార్చబడాలి. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు యజమానుడు వాడుకోగలిగే అర్హమైన పాత్రగా నిన్ను నన్ను ఘనత ఇవ్వడానికి. అక్కడ రాయబడుతున్న మాట అదేమండి, ఆ మాట రాయబడుతున్న మాట యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యానికి, ప్రతి మంచి పనికి యేసయ్య నిన్ను నన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. మన నుండి మంచి పనులు ఆశిస్తున్నాడు. మనం మంచి వారముగా బ్రతకాలని, మనలో నుండి మంచి కార్యాలు జరిగించాలని ప్రభు కోరుకున్నాడు. ప్రతి మంచి పనికి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి
ఘనత నిమిత్తం. అయ్యా యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? ఘనత మనకివ్వాలని. ఆయన పిల్లలుగా మనం అందరం కూడా ఏం చేయాలని? సత్కార్యాలు చేయాలని. ఏమంటే లోకంలో ఉన్నటువంటి పాపపు కార్యాలు చేయటం కోసం యేసయ్య మనల్ని ప్రేమించలేదు, మనం రక్షించలేదు. మనం ప్రేమించింది, మనందరినీ కూడా ఆయన ప్రేమించి కోరుకుంటుంది ఏంటంటే, నీవు ఆయన కొరకు మంచి గుణ లక్షణాలు కలిగిన వాడివై మంచి పనులు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు ఘనత వహించిన వాడవుగానే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని, నువ్వెప్పుడు ఘనహీనుడుగానో పనికిరాని వాడవుగానో కాళ్ళతో త్రొక్కబడే వాడుగా ఉండాలని యేసయ్య నిన్ను కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటున్నంత ఒకటేనండి, యజమానుడైనటువంటి మన ప్రభువు ఆయన వాడుకున్నకు అర్హమైన పాత్రగా ఉండాలి, ఘనత వహించిన వారమై ఉండాలి, సత్కార్యములు చేయగలిగే వారముగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. నిస్సారత నుండి ఎండిన స్థితిలో నుండి యజమానుడు వాడుకోగలిగేటువంటి పాత్రగా మనం అందరం మలచబడాలి. ఇంకొక మంచి మాట ఉంది, వాక్య భాగంలోనికి రండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. మత్తయి శుభవార్త 20 రైట్ మత్తయి శుభవార్త 21వ అధ్యాయంలోనే ఉన్నటువంటి మాట చదువుతున్నాం త్వరగా. రైట్, వాక్య భాగంలో నుండి 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం చదవండి. మీ ఎదుటిన్న గ్రామంలోనికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని ఎడలా అక్కడ మీరు చెప్పాల్సిన ఒక పని, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కావలసిన మాట ఇది ఒకటే. ఏమని రాయబడుతుందంటే, ఇవి ప్రభువుకు కావాలి. కట్టబడిన స్థితిలో ఒకవేళ ఉంటే, నిస్సారమైపోయిన స్థితిలో ఉంటే, ఎండిన స్థితిలో ఉంటే, బంధకాలలో ఉంటే, నీవు ఆ స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకున్న ఒకే ఉద్దేశం ఏంటంటే, ఇవి ప్రభువునికి కావాలి. మనమందరం ఆయనకు కావాలనే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. చీకటిలో నుండి పరిమళ వాసనను వెదజల్లుడు కొరకు మన పాప జీవితానంతటిని కడిగి పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. సారము కోల్పోయినటువంటి మనలను, లోకములోని మనందరిని ప్రత్యేకించి మనకు ఒక సారాన్ని అనుగ్రహించాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి చీకటి బ్రతుకులను వెలిగించి మనను వెలిగించు పాత్రలుగా మలిచాడు. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు అని చెప్పేసి ఒక ప్రత్యేకతను మనకిచ్చాడు, యోగ్యతను మనకిచ్చాడు. అటువంటి మనము ఒకవేళ పరిస్థితులను బట్టో, లోకమున ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఒకవేళ నీవు సారమును కోల్పోయిన వాడవై చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉంటే, ఒకవేళ సాతాను చేత బంధకములతో కట్టబడిన వారమై ఉంటే, ప్రభు మరొక అవకాశాన్ని ఇస్తూ నిస్సారమైన నీ జీవితం మరలా అగ్ని వలన సారము పొందుకునేలా కృప చూపించాడు. ఎండిన స్థితిలో ఉన్నటువంటి నీవు దేవుని మాట వెళ్ళి ఇగో మరలా తిరిగి జీవమును పొందుకునేవాడిగా ప్రభు కృపనిచ్చాడు. ఘనమైన పాత్రగా నీవు ఆయన కొరకు వాడబడేట కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, కట్టబడి ఉండుట నాకు ఇష్టం లేదు, నీవు విడుదల పొందాలి, నీవు నాకు కావాలి అని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను చేత కట్టబడిన వారముగాను, బంధకాలలో ఉండిపోయి నిరాశగతో, నిస్పృహతో సాతాను పెడుతున్నటువంటి టార్చర్లో, బాధలో భరిస్తూ అక్కడే ఆ బంధకాలలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా మీకేమైనా అడిగితే చెప్పండి, ఇవి ప్రభువునకు కావాలి. మనమందరం యేసయ్య కావాలండి. ఎవరు బంధకంలో ఉంటే ఇష్టం లేదు, ఎవరు ఎండిన స్థితిలో ఉండటం ఇష్టం లేదు, ఎవరు కూడా నిస్సారమైనటువంటి స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనమందరము కూడా ఘనత వహించిన వారమై, సారము కలిగిన వారమై, జీవించుచున్న వారముగా ఉండాలని, వెలుగుచున్న వారముగా, ప్రకాశించిన వారముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగున దేవుని బిడ్డగా బ్రతకటానికి, అందుకు మనల్ని యేసయ్య మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటుకు తగినట్లుగా ఒకవేళ ఇందులో ఏ స్థితిలో ఉన్నాం, కట్టబడిన స్థితిలో ఉన్నామా, ఘనహీనత కలిగిన వారముగా ఉంటున్నామా, లేకపోతే ఎండిన స్థితిలో ఉంటున్నామా, లేకపోతే వెలిగించబడిన మనము ఆరిపోయినటువంటి స్థితిలో ఒకవేళ ఉంటున్నామా? ఒకవేళ ఈ స్థితిలో ఉంటే దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. మరలా వెలిగించబడదాం, ప్రభు కొరకు పరిమళ వాసనను వెదజల్లుదాం, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా బ్రతుకుతూ ఆయన రాజ్యవారసులుగా మలచబెడదాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కండ్లు మూసుకుని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో ఈరోజు మన ప్రభువు మనను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించి మన పట్ల కృప చూపించి, ఎందుకయ్యా యేసయ్య నిన్ను ప్రేమించాడంటే, నీవు ఆయన బిడ్డగా, ఆయనకు ప్రియమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడండి.
ఈరోజు ఇక్కడ కూర్చుని మనందరినీ యేసయ్య ప్రేమించాడు. యేసయ్య అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ప్రియమైన వాడవు, ప్రియమైన దానవు, మీకన్నా ఎక్కువ ఎవరో కాదు నాకు అని యేసయ్య మనల్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు ప్రియమైన పిల్లలంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మొదటిది. రెండవది, ఆయనలాగే పరిమళతను వెదజల్లేటువంటి ఆ యొక్క బిడ్డగా ఉండాలి. లోకము యొక్క కంపు, లోకము యొక్క పాపము, లోకము యొక్క అపవిత్రత అంతటిని కడిగి పరిమళతతో మనల్ని నింపాడు మన యేసయ్య. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఏముందండి మనలో, ఏముందని? ఏమీ లేనటువంటి మనల్ని ఎంత ప్రేమించి ఎంత కృపనిచ్చాడండి. యేసయ్య ఎందుకు నిన్ను ప్రేమించాడంటే ఆయనలాగే ప్రేమ కలిగిన వాడుగా బ్రతకమని. కక్ష, ద్వేషం, మత్సరం, ఏమండి కోపాలు, భయంకరమైన క్రూరత్వాలు కలిగి బ్రతకమని కాదు, వాటన్నిటి నుంచి విడుదల పొంది యేసయ్య ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో నీవు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండు, పరిమళత కలిగి ఉండు, దేవుని ప్రియమైన బిడ్డగా బ్రతకమని కోరుకుంటున్నాడు. ఎందుకు యేసయ్య మనల్ని ప్రేమించాడంటే లోకములో నీవు ఆ నిస్సారమైన స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు. ఆయన నిన్ను నన్ను పాపములోంచి ప్రత్యేకించి, ఉప్పుని ఎలాగనైతే ప్రత్యేకించాడు, అందుకే యేసయ్య ఒక ప్రత్యేకంగా మాట చెప్పాడు, ఉప్పు వారే, మీరు లోకానికి ఉప్పు వంటి వారని. ఎందుకన్నాడంటే ఒకప్పుడు లోకములో ఉన్నవారే సముద్రములో ఉన్నటువంటి నీటిని ఎలాగ ప్రత్యేకించి దానిని తయారు చేశారు, అలాగే నిన్ను కూడా లోకం నుంచి విడిపించాను, ప్రత్యేకపరిచాను. సారం కలిగే బ్రతుకు, విలువైనటువంటి వాడిగా మలచబడిన తర్వాత మరలా సారము కోల్పోయేటువంటి నీటిలోనికి, లోకంలోనికి వెళ్ళిపోకు, నేను సారవంతమైనగా మలచాను మిమ్మల్ని అని అంటున్నాడు. మీరు లోకానికి వెలుగు, పూర్వం ముందు మీరు చీకటి, కానీ ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉన్నారో, నా యొద్దకు వచ్చారు, నా బిడ్డలుగా నేను మిమ్మల్ని ఆకర్షించుకున్నాను, నా యొద్దకు మీరు వచ్చారు, మిమ్మల్ని ఆ చీకటిని తీసివేసి మిమ్మల్ని వెలిగించాను నేను. మీరు వెలుగు సంబంధులు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా పిల్లలైన మీరు కూడా లోకంలో వెలిగించబడాలి. ఆయన పరిస్థితిలో ఉండకూడదు. పిల్లరా, అంత ప్రేమించాడు, మనకు ఆయన లాంటి ఆధిక్యత మనకిచ్చాడు. ఆ సారం కలిగిన వారంగా ప్రభు కొరకు బ్రతకటానికి చెయ్యండి. ఉప్పు నిస్సారమైపోతే దేని వలన మళ్ళా అది సారము పొందుకుంటుంది? అది మళ్ళా దేని వలన సారము పొందుకోదు. అది బయట పారవేయబడి త్రొక్కబడికి కానీ మరి దేనికి పనికిరాదది, దేనికి పనికిరాదది. కానీ లోకం వలన కూడా అంటుంది వేస్ట్ అని. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నీవు త్రొక్కబడేటువంటి పరిస్థితుల్లో, బయట పారవేయబడే పరిస్థితుల్లో, నరకానికి చేరువైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నీకు నాకు మరొక అవకాశాన్ని ప్రభుత్వం అంటున్నాడు. ప్రతి మనిషి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. వానికి నిస్సారమైపోయినటువంటి ఆ యొక్క 11 మంది శిష్యులు కానీ 120 మందిని గురించి ప్రభువు తెలియజేస్తూ, ఇదిగో మీరు విద్య లేని పామరులే, మీరు సామాన్యులే, బలహీనులే, అబద్ధాలాడేవారే, కోపతాపాలు ప్రదర్శించేవారే. కానీ ఎప్పుడైతే ప్రభువు అంటున్నారు, వాళ్ళందరినీ ఏరి కోరి మరలా తన వైపు పిలిచి, మీరు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు, మీరు ఇలాగ నిస్సారం అయిపోవటం నాకు ఇష్టం లేదు, రండి కనిపెట్టి ప్రార్థన చేయండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. వారు 10 దినాలు అలాగున కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా నిస్సారమైనటువంటి వారిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారందరినీ సారవంతంతో నింపాడండి. ఎంతటి శక్తిమంతులయ్యారు, ఎంత సారము కలిగి ఉన్నారంటే వారి నీడ తాకితే చాలు, వారి నీడ తాకితే చాలు కార్యాలు జరుగుతూ వచ్చాయి. నిస్సారమైనటువంటి మన జీవితాలను కూడా ఆయన ఇలాగుననే సారవంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుప్రభువు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉంటారు, నాకంటే మీరు ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారా, నాకంటే శక్తివంతులుగా మీరు ఉంటారు అని ప్రభువు చెప్పారు. ఆయన కంటే తక్కువ అనిగా ఉండాలని కోరుకోవట్లేదు, ఆయనలాగే అని కాదు, ఆయన కంటే ఎక్కువ వరముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనల్ని ప్రేమించిన మన ప్రభువు నిస్సారత నుండి సారవంతముగా మలచబడాలని ప్రభు కృపనిచ్చాడు. ఎండిన స్థితిలో ఉన్నటువంటి వారిని యేసుకల్తో అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే బ్రతకవయ్యా, ఇంకేం బతుకుతాయని మనం మాట్లాడతాం. కానీ దేవుడు అంటున్నాడు,
ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన ఎముకలరా, దేవుని మాట మీరు ఆలకించండి. మీలోనికి మరలా నేను జీవాన్ని ప్రవహింపచేస్తున్నాను. చర్మమును కప్పుతాను, కండరములను పొదుగుతాను, నరములను పొదుగుతాను. మీరు మరలా నా కొరకు మహా సైన్యముగా మీ వైపు మీ వంక చూడకుండా ఎండిపోయిన ఎముకల లోయలో పడిపోయినటువంటి మిమ్మలను నా కొరకు ఒక మహా సైన్యముగా మిమ్మల్ని మలచబోతున్నానని ఆ రోజు యెహెజ్కేలుతో ఎముకల లోయలోకి తీసుకువెళ్ళి మాట్లాడిన ప్రభు ఈరోజు ఎండిన స్థితిలో ఉంటున్న మనలను మరలా తిరిగి తన కొరకు ఒక మహా సైన్యముగా, ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికత కలిగిన వాడివై, విశ్వాసత కలిగిన వాడివై, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నేను జీవము కలిగిన వారుగా బ్రతకటానికి ఆయన మనలోనికి మరలా తన జీవాన్ని పంపించడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డలరా, మనల్ని జీవింపజేయబోతున్నాడు, జీవింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం, ఆయన వైపునకు చూద్దాం. ఏంటి నా బ్రతుకులను మరలా వెలిగింపు చేయి ప్రభు అని ప్రభువును కోరుకుందాం. ఆరిపోతున్న ఆత్మీయత, ఆరిపోతున్న వెలుగు బట్టి జీవితం పోయి చీకటి కమ్ముకుంటున్నటువంటి బ్రతుకులు కుటుంబాలుగా ఉంటూ ఉంటే ప్రార్థన చేద్దాం. మరలా మీ వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభు. నిద్రించుతున్న నీవు మృతులలో నిల్లే, ఇదిగో మరలా క్రీస్తుని మీద ప్రకాశించబోతున్నాడు. మరలా నీవు వెలిగించబడబోతుంటున్నావు, మరలా ప్రకాశించబోతుంటున్నావు. ఎంత ప్రేమిస్తున్నాడు మన దేవుడు మనల్ని. ప్రకాశవంతులంగా మలచబడటానికి ప్రభు కృపను కోరుకుందాం. ఇది ప్రభువునకు కావాలి, ఇది నాకు కావాలి అని చెప్పండి. కట్టబడిన వాటిని విప్పి తోడుకురండి, ఆ బంధకాల్లో ఉన్న వాటిని విడిపించుకురండి. అవి నాకు కావాలి. యేసయ్య అంటున్నాడు, బిడ్డలరా మనమందరం యేసయ్యకు కావాలట. మీరు నాకు కావాలి బిడ్డలరా. నేను మిమ్మల్ని త్రోసి వేసేవాడని కాదు, మీరు నాకు కావాల్సిన వాడు. ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా మనమందరం ఉండటానికి మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించిన వాక్యం నిమిత్తం